ఉచిత పథకాలతో పరాన్నజ్యంలో సృష్టిస్తున్నామా? ఉచితాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడట్లేదు. ఏ పని చేయకుండానే రేషన్ డబ్బు పొందుతున్నారు. నిరాశ్రయులను సమాజ ప్రధాన స్రవంతిలోకి చేర్చి దేశాభివృద్ధికి వారు తోడ్పడేలా చేయాలి సుప్రీంకోర్టు చెప్తుంది. పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరనుకుంటారు? చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరక్కపోవడం వల్లనే కదా. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలు ప్రకటించడం వల్ల వ్యవసాయదారులకు కూలీలు దొరకడం లేదు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకు ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు పోతారు? సో ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఉచిత పథకాల విషయంలో పార్టీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ఇబ్బడిగా ఇది చేస్తాం అనుకుంటూ రాష్ట్ర ఆదాయమేమో ఇంత హామీలేమో ఇన్ని ఇస్తారు. అన్ని ప్రభుత్వాలు అదే చేస్తూ ఉన్నాయి, అన్ని పార్టీలు అదే చేస్తూ ఉన్నాయి. కేసీఆర్ లాంటి వాళ్ళైతే దారుణంగా ఆ కేసీఆర్ దాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఉచితాల విషయంలో ఖచ్చితంగా ఉచితాలు ఇచ్చే బదులు వాళ్ళకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయండి. అది చేస్తే కనుక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మీరు ఇచ్చే ఉచితాల మీద అవసరం ఏముంటుంది? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక 2 రూపాయలు సంపాదించుకుంటే ₹1 ఏమో కుటుంబం కోసం తిండి కోసం ఖర్చు పెడతారు, ₹1 మీల్చుకుంటారు వాళ్ళు. అట్లాంటి పరిస్థితి లేకపోవడం వల్ల, ఉపాధి లాంటి అవకాశాలు లేకపోవడం వల్ల ఈరోజు ఉచితాల మీద ఆధారపడతా ఉన్నారు. సో ఈరోజు సంక్షేమ పథకాలు అవసరమే, కానీ కొన్ని ఉచిత పథకాలు ఉన్నాయి, వాటిని మాత్రం అస్సలే ఉంచొద్దు. అది అందరూ కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికైనా సుప్రీంకోర్టు చాలా ఎన్నికల కమిషన్కు ఒక ఆదేశాలు జారీ, కంప్లీట్ స్ట్రిక్ట్ ఆర్డర్ జారీ చేయాలి. ఎవరైతే మేనిఫెస్టోలో పెడుతున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ యొక్క పార్టీ యొక్క సభ్యత్వం కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక చట్టం తేవాలి ఎన్నికల కమిషన్ నుంచి. తీసుకొస్తే ఉచిత పథకాలు ఇచ్చేటువంటి చాలా జాగ్రత్తగా ఉంటారు వీళ్ళంతా కూడా. సో ఆ దిశగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రిపేర్ చేయాలి, సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం.